మీ రెండో పెళ్లి గురించి. రెండో పెళ్లి ఎంతమంది పిల్లలు? పిల్లలు లేరండి, ఎందుకంటే మేము ఒకరికొకరు పిల్లలుగా చూసుకోవాలని డిసైడ్ అయ్యాం. ఓకే ఓకే. ఆల్రెడీ బాబు పుట్టి దూరం అయిపోయి, సో దాంతో ఎందుకు మళ్ళీ అటువంటి ఒక కడుపు శ్వాస ఉండకూడదు అని కలిసి ఉన్నారు. కలిసి వద్దనుకున్నారా? పిల్లలు వద్దనుకున్నాం. ఇట్ వాజ్ ఎ కాన్షియస్ డెసిషన్. ఇప్పుడు తన కూతురు లాంటిది, నేను తనకి డాడీ లాంటి. సో తను రైటర్ కూడా, 8-9 సీరియల్స్ చేసింది రైటర్గా, ప్రొడ్యూసర్గా. సో తన పనిలో బిజీగా ఉంది. మొన్న కూడా మాండల ట్యాంక్ అనే వెబ్ సిరీస్కి తన రైటర్గా. మీరు నటుడికి కొద్ది కాలం దూరం అయ్యి నిర్మాణం వైపు కూడా అడుగులు పెట్టారు కదా, ఆ ఎక్స్పీరియన్స్ అంటే ఫస్ట్ టీవీ ప్రొడక్షన్ సినిమాల నిర్మాతగా అయ్యి, ఆ తర్వాత కొంచెం ఫైనాన్షియల్ గా దెబ్బ తగిలిన తర్వాత టీవీ సీరియల్స్ కి నిర్మాణం స్టార్ట్ చేసి దాంట్లో మళ్ళీ పుంజుకొని దేవుడు దేవ టీవీ సీరియల్స్ రియల్లీ హెల్ప్. ఎందుకంటే అదొక వేరే ప్రపంచం అది. ఎందుకంటే దాంట్లో రాధిక లాంటి వాళ్ళు, రేవతి లాంటి వాళ్ళు సూపర్ స్టార్స్. వాళ్ళని చూసి వాళ్ళని ఒక ఇదిగా తీసుకొని, ఆస్పిరేషన్గా తీసుకొని నేను దాంట్లో ఎంటర్ అయ్యి మొత్తానికి ఒక 5-6 హిట్ సీరియల్స్ ఇచ్చాను. జెమిని కానీ, జీక్ కానీ, మై నేమ్ ఇస్ మంగతాయారు లాంటి సీరియల్స్ ఇచ్చాను నేను. సో దాంట్లో మీరు సీరియల్ ఎలా డైరెక్ట్ చేయగలిగితే మీరు ఏమైనా డైరెక్ట్ చేయొచ్చు. ఓకే. ఎందుకంటే ఉన్నది ఎంత, కానీ ఇంత చూపించాలి. అండ్ ప్లస్ టైం అనేది ఉండదు. సో ఇఫ్ యూ అది రాజమౌళి గారు అక్కడే తన లైఫ్ స్టార్ట్ అయింది. ఈ రోజు ఇంత స్పాన్ తో ఇంతమంది సినిమాలు తీసుకున్నారు. సో దట్ ఈస్ బెస్ట్ ట్రైనింగ్. ఎక్స్పీరియన్స్ బాగుంది. బ్రహ్మాండమైన ఎక్స్పీరియన్స్. మీరు పెద్ద హీరోయిన్స్ కూడా బాగా క్లోజ్ గా, రాధిక గారు కానీ, సీనియర్ సుహాసిని గారు కానీ అందరితో. అవును, మీరు 80s బ్యాచ్ కదా. ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం ఎక్కడ అంటే ఈ సంవత్సరం మద్రాసులో ఇది జరిగింది కదా, తుఫాన్ వచ్చి మీ 80s బ్యాచ్ మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ వచ్చింది కదా, ఆ సంవత్సరం 80s బ్యాచ్ సెలబ్రేషన్ చేసుకోవాలి. మెసేజ్ లాంటి పెట్టేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ట్విట్టర్లో పెట్టాను, తర్వాత అన్ని సోషల్ మీడియాలో పెట్టాను. ఆయనకి అవార్డు వస్తే నాకు వచ్చినంత హ్యాపీ అంటే, ఎందుకంటే ఆయనకున్న ఎక్స్పీరియన్స్, ఆయన చూసిన జీవితం, ఆయన అచీవ్ చేసిన అన్నీ, ఆయన సింగిల్ మ్యాన్గా వచ్చి మొత్తం ఇంత చక్రం తిప్పుతున్నారంటే మామూలు విషయం కదా. అది ఓన్లీ కష్టం, ప్యూర్ కష్టం. ఆయన కష్టం చూసి మనం దాంట్లో 5% కూడా చేయలేదనే ఫీలింగ్ నాలో ఉంది. అది కొంచెం తీర్చాలనుకుని ఇప్పుడు నేను కష్టం ఎక్కువ చేస్తున్నాను. అండ్ మల్టీ టాలెంటెడ్ పర్సన్. ఆప్యాయంగా తమ్ముడు పిలుస్తాడు ఆయన. నేను అన్నయ్య ఆయన ఒళ్ళు చెప్పాను అందరికీ అన్నయ్య. వన్ ఆఫ్ ది స్వీటెస్ట్ హ్యూమన్ బీయింగ్. డాన్స్ అంటే కూడా ఇష్టం. కలిసి చేశారు కదా ఎక్స్పీరియన్స్ అంతా. ఆ వచ్చిన జీ స్టూడియోస్లో దాంట్లో కూడా ప్రొడక్షన్ హెడ్గా చేయడం. ఎలా ఈ సురేష్ ఒక యాక్టర్ ఇన్ని శాఖల్లో మళ్ళీ ఎందుకు ఎదగటం, మళ్ళీ మధ్యలో మళ్ళీ ఇది చేయటం, అది చేయటం, అట్లా అంటే ఏ టైంలో ఎందుకు ఆ వైపు వెళ్ళారు? అంటే ఓకే, నాకు ఎడ్యుకేషన్ మధ్యలో కట్ ఆఫ్ అయిపోయింది. నాతో చదువుకున్న వాళ్ళందరూ అమెరికాలో ఉన్నారు. ఒకడేమో పిహెచ్డీ చేశాడు, ఒకడేమో డాక్టరేట్ చేశాడు, అది చేశాడు. వీళ్ళందరూ వచ్చి నాకు ఫోన్లు చేసి ఎలా అనుకోండి అని పిలిచేవాడు. ఎందుకంటే ఎడ్యుకేషన్ మధ్యలో కట్ చేశాను. దాంతో కోపం వచ్చి మధ్యలో నాకు గ్యాప్ వచ్చినప్పుడు నేను బీకామ్, ఎంకామ్, ఎంబీఏ ఫినిష్ చేశాను. ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాల టైంలో ఇవన్నీ నేను డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఫినిష్ చేశాను. ఇది కాకుండా C++, జావా, ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఇవన్నీ కూడా చేశాను నేను. అంటే ఒకనొక పరిస్థితిలో అన్ని వదిలేసి బాబు దగ్గర ఉండాలని అమెరికా వెళ్ళిపోదామని ప్రయత్నం. సో ఈ ప్రయత్నం మధ్యలో ఉద్యోగం వచ్చి జాబ్ లెటర్ వచ్చిన తర్వాత మా ఫాదర్ పోయారు. దాంతో మా మదర్ నువ్వు అక్కడే కొడుకు, నువ్వు కూడా వెళ్ళిపోతే ఎవరున్నారు కానీ నేను వెళ్ళిపోయాను. దాని తర్వాత చేసిన రిలీజ్ అయిన మొదటి సినిమా భవాని. భవాని. సో ఆ భవాని సినిమా ఫాదర్ డెడికేట్ చేశాను. ఓకే ఓకే ఓకే.
అప్పుడు చేశారు. ఎందుకలా స్టెబిలిటీ లేక అంటే యాక్టర్గా కెరియర్ నుంచి కంటిన్యూ చేస్తా ఉన్నారు, మధ్యలో ఇలా స్టెబిలిటీ లేకుండా ఇలా చేయడం అనేది అంటే ఎందుకు చెప్పానంటే ఈ ఎంబీఏలు ఇవి చేయడం వల్ల నాకు జీరో పని చేసే అర్హత దొరికింది. ఓకే ఓకే. ఈ డిగ్రీ లేకపోతే అక్కడ ఉద్యోగం దొరికేది కాదు. ఆ ఉద్యోగం ఎందుకు చేశానంటే మనం ఒక యాక్టర్గా చేసాం, ప్రొడ్యూసర్గా చేసాము, ఒక కార్పొరేట్ సైడ్ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, దీనివల్ల ఇండస్ట్రీకి ఏమైనా మనం మంచి చేయొచ్చా అనే దృక్పథంతో నేను ఉద్యోగంలో చేరడం జరిగింది. బట్ కార్పొరేట్ థింకింగ్ ఆ టైంలో కాస్త డిఫరెంట్గా ఉండేది. వాళ్ళు ఏమిటంటే ఇంతకు ముందు 10 ఇంటి ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ ఆపర్చునిటీ, వాళ్ళు మధ్యలో 10 సంవత్సరాలు ఇంట్లో కూర్చొని ఉన్నా పర్లేదు, ఇది వరకు అది కార్పొరేట్ థింకింగ్. మనకి సినిమా ఇండస్ట్రీ థింకింగ్ ఏమిటంటే ఈ రోజు ఎవడప్పుడు ఆకలితో ఉన్నాడు, సార్ నేను సినిమాని చేస్తాను సార్ అనేవాడు కావాలి, కసి ఉన్నాడు కావాలి. ఆ కసి ట్రాప్ చేయగలిగితే వాడు మంచి ప్రొడ్యూసర్ అవుతాడు. సో దీనివల్ల నాకు ఒక 2.5 years తర్వాత నాకు అర్థమైపోయింది కార్పొరేట్ కల్చర్ ఇస్ మోర్ ఆన్ బుక్స్. బుక్స్ మీద ఏమి పేపర్ మీద ఏమి ఉన్నాయో అది మాత్రం చూస్తారు తప్ప మనిషిలో ఉన్న టాలెంట్ని, వాడు కథ చెప్పే విధానాన్ని. ఇప్పుడు ఒకరు మన కథ చెప్తాడండి, ఆ కథ మనం వెళ్ళి మన బాస్ కార్పొరేటర్లు ఆఫీస్లోకి వెళ్ళి ఆ కథ మళ్ళీ మనం చెప్తే అతనికి అవును జనరేషన్ లాస్ అవుతుంది. సో వాడు అంత కష్టం చెప్పింది మనం చెప్పేటప్పుడు అతనికి ఎక్కదు. సో ఇది కావాలంట ఆ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉంటుంది, బాగా కలిగింది. దాంతో నేను డిస్టర్బ్ అయిపోయారు. ఇది మనకి